ఈరోజు మన ఆధారపడి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మనం కానీ ఏదైతే 2 సంఖ్యలు గారి కళ తీసుకోండో 70,000 గవర్నమెంట్ పెట్టుకోండి, అంతేనా? మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఇంతగా దానివల్ల ఏంటంటే వాళ్ళతో పెళ్లి మరి ఎందుకని నేను అడుగుతున్నాను. కాబట్టి దీన్ని ఎక్కడైనా సరే దీనితో ఈ రుద్రాసుల కవుల్లో కలగకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచన చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రేపు ఈ ప్లాంట్కి ఏదైతే మనం అనుకున్నటువంటి మెయిన్ డిమాండ్ ఏవైతే ఉన్నాయో జైల్లో కలపడం, అలాగే మన ప్లాంట్కి ఏదైతే ఐరన్ ఇవ్వడం, ఈ 2 జరగకపోతే మాత్రం మనం పోరాటం కొనసాగించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దానంతటా సింకేటట్టు ఈ ప్లాన్ నాశనం చేస్తూ దీన్ని రక్షిస్తామని చెప్తా ఉన్నారంటే మనం నమ్మరాలి నడతాము. ఏం చేస్తారంటే 7,000 ఇస్తారు, ఇచ్చే ఎలక్ట్రికల్ ఆత్మహత్య పెడతారు, దానికి ఉన్న మ్యాన్ పవర్ తగ్గించేస్తారు. 3-4 సంవత్సరాల్లో ఈ రోజు ఉన్నటువంటి మ్యాన్ పవర్ అంతా కూడా వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఫేజ్ మ్యాన్ పవర్ ఎవరు ఉండరు, సెకండ్ ఫేజ్ మ్యాన్ పవర్ కూడా రిటైర్మెంట్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు మ్యాన్ పవర్ తగ్గిపోయిన తర్వాత కస్టమర్లు కలిసి వాళ్ళకి అమ్మడానికి ఈ ఆర్సీ మెట్టలు తీసుకొచ్చి ఇక్కడ వ్యవహారం చేస్తాను. నా జనపేద కస్టమర్ కాబట్టి ఈరోజు మన ఏదైతే మన అభిప్రాయం చెప్తారో ఇప్పుడు అధికార పార్టీ మేము 2,000 ఇచ్చాం, అయ్యే సరే బతికి వర్కట్లేదు. కాబట్టి ప్రజలను మనం వేరు చేస్తాం. ఏదైతే ప్రజలను వేరు చేసి దెబ్బ కొట్టడానికి కుట్రలు చేస్తా ఉంది, అటువంటి కుట్రలు చేసే ప్రభుత్వమే ఈ బీజేపీ ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే ఈరోజు ప్రభుత్వ రంగంలో సేల్తో విడిపడి ఉంది, మిగతా అన్ని కూడా సేల్లోనే ఉన్నాయి. మరి ఆ రోజు ఏమనుకున్నారు 82వ దశకంలో ఆ రోజు ఉన్నటువంటి సేల్ అయితే జైంటిక్ ఇండస్ట్రీ అయిపోయింది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అవి చెప్పలేకపోతున్నారు. అలాగే మళ్ళీ ఆరోగ్య నామకరణంతో మళ్ళీ ఈ దేశంలో ఇంకో కొన్ని స్టీల్ ప్లాంట్లు కడతామని చెప్పి ఆ రోజు నమ్మబలికి మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 82లో బయట తీసుకురావడం అనేది జరిగింది. మరి ఆ తర్వాత ఒక స్టీల్ ప్లాంట్ కూడా ప్రభుత్వంలో రాలేదు కదా. 90 తర్వాత ఒక స్టీల్ ప్లాంట్ కూడా ప్రభుత్వ రంగంలో రాలేదు. 80 తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తే మరి ప్రభుత్వ రంగంలో రాలేదు. మరి ఈరోజు మనం ఏమంటున్నాం, ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కదాన్ని ఎందుకు దాన్ని తీసుకెళ్ళి సెయిల్లో కలిపి చేయకున్నటువంటి రా మెటీరియల్ ఇవ్వట్లేదు, లేకపోతే 2వ ఆల్టర్నేటివ్ అది ఇస్తే బాగుంటుందని చెప్పి మనం కోరుతా ఉన్నాం. దానికోసం ఏమో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే నాకున్న ఆలోచన లేదు. నేను ఇక్కడ మాత్రం చిలకపల్లికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నాకున్న ఆలోచన ఏంటి, దీన్ని ఎలా అమ్ముదామని ఆలోచన. లేకపోతే ఇది పెద్ద కష్టమేం కాదు. మనం డబ్బులు అడుగుతున్నాం, నువ్వు డబ్బులు ఇస్తావు అంటాడు. డబ్బులు ఇచ్చాడు మనం అనుకున్నారు కదా. అదే చెప్తున్నాం, 500 కోట్లు ఇచ్చాం, 1300 కోట్లు ఇచ్చాం. మరి 1300 500 కోట్లు ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు 3 నెలల బట్టి జీతాలు ఎందుకు కాబట్టి 4 నెలల బట్టి జీతాలు ఎందుకు కాబట్టి ఏమైపోయాయి డబ్బులు, ఎక్కడికి వెళ్ళిపోయాయి, ఎవరు తినేశారు? డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు కదా, ఏమైపోయిందని అడగాలి కదా. మరి అడగలేదు. ఇప్పుడు మళ్ళీ అదే ఏదంటే ఈరోజు మన ఉద్యమాన్ని కూడా 15% నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. ఏంటంటే దాన్ని చూడండి, చాలా ప్లాన్గా ఉంది బీజేపీ గవర్నమెంట్. బీజేపీ గవర్నమెంట్ని నమ్మితే మనం నచ్చేది మనవడే ప్రజలు. ఎందుకంటే బీజేపీ ఎవరిని ప్రజల్ని బతకలేదు, రాజకీయ పార్టీలు బతకలేదు. రాజకీయ పార్టీలు తెలుసు కదా, ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ ఎవరో జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆవిడ, ఆయనతో గంట కట్టింది, సంఖ్య అయిపోయింది. ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ నువ్వు గుర్తు తెచ్చుకోండి. రెండోది మన కుమారస్వామి గారు ఇందులో లేవలేక పడుకోలేక లేవలేక చేస్తా ఉన్నాడు. ఆ పార్టీ కూడా సంఖ్య అయిపోయింది. మన జగన్ ఆయన కూడా సంఖ్య అయిపోయాడు. అక్కడే పక్కన ఒరిస్సాలో ఉన్నట్టు బాబు మంచోడు విజయ్ పట్నాయక్ నవీన్ పట్నాయక్ ఆయన కూడా టికెట్ చేస్తాడు. అదే పని అక్కడ బీహార్లో వాళ్ళు కూడా బతుకుతారో సస్తానని చూస్తా ఉన్నాడు ఎవరు నితీష్ కుమార్. ఎందుకంటే ఎప్పుడు అవుతుందో తెలియదు ఆయన పెళ్లి.
నేను చంద్రబాబు నాయుడు నేను కోరుకుంటున్నాను, మీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆలోచన చెయ్యండి అని చెప్పదలుచున్నాను. అది చేయకపోతే మాత్రం మీకు రాబోయే పరిస్థితులు అదే అని చెప్పి కూడా నేను అయితే సగనీయంగా మండిస్తాను. కాబట్టి కోడలు మీరేమనుకోవద్దు, దయచేసి మన కోడలు ఏం చెప్తుంది, ఎవరు నిర్మలా సీతారామన్ డబ్బులు ఎవరైనా అంటున్నారు, ఆ అంశం ఇచ్చేస్తున్నారు. ఎవరమ్మన్నారండి, మనకేం డబ్బులు ఇవ్వమని చెప్పుకోవట్లేదు కదా, ప్రజల సొమ్మే కదా. ఆ ప్రజల సొమ్ము కూడా మనం గోల్డ్ ట్యాక్స్ కట్టాం కదా, ధాన్యం ఇవ్వడానికి డబ్బులు లేవట. చాలా ఇది చేశారు అది చేశారని చెప్పుకొస్తున్నాం. కానీ ఈరోజు కూడా మనకొక ఆలోచన ఉంది, మనలో కూడా నష్టాలు 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 అంటారు. నష్టాలు అయితే బాబు, నష్టాలు ఒక పైసా కూడా సామాన్య తీయడానికి రాలా. మరి ఎక్కడ మేము బ్యాంకులో అప్పులు ఉన్నాయి కదండి, మీరు అడగచ్చు. బ్యాంకు అప్పులు ఏం చేసాం, ఈ ప్లాన్ 3 మిలియన్ ప్లాన్ ఉంటే దాన్ని ఎక్స్పైర్కి వస్తే ఎక్స్పైర్కి వచ్చినప్పుడు మన దగ్గర డబ్బు